ఇది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా యుగంలో ఏదైనా సరే అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని బేస్ చేసుకునే కథలు నడుస్తుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఫ్రీ, దాంతో మహిళలు అందులో మెట్రోలు, తర్వాత అంటే మెట్రో బస్సులు, మెట్రో సర్వీసెస్, అట్లాగే పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఫ్రీ అనేటప్పటికీ విపరీతంగా మహిళలు ఎక్కుతుంటాం చూస్తున్నాం. ఫ్రీ టికెట్, దాంట్లో కూడా కొత్త సమస్యలు ఇవన్నీ చూస్తున్నాం. అయితే మగవాళ్ళు పెడుతున్నటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది మహిళలు కూడా వైరల్ చేస్తున్నారు. ఏంటది? టికెట్ ఫ్రీ అన్న తర్వాత అందరూ ఎక్కేస్తుండటంతో ఎక్కేసి మహిళలు ఫస్ట్ ప్రయారిటీ అని కూర్చుంటారు. మహిళల సెట్లు, మహిళలకు కేటాయించే సెట్లు మహిళల్ని కూర్చొనియండి అంటారు. కానీ మగవాళ్ళ సెట్లో మహిళలు కూర్చోవచ్చు, కానీ మహిళల సెట్లో మగవాళ్ళు కూర్చోంటే కనుక కేసు పెట్టచ్చు. కానీ మగవాళ్ళ సెట్లో మహిళలు కూర్చుంటుంటే లేదా జనరల్ సీట్లు అవుతాయి. కాబట్టి దాంట్లో కూడా మహిళలు కూడా కలిసి కూర్చోవచ్చు. ఇప్పుడు దాంతో అసలు మొత్తం సీట్లని మహిళలే కూర్చుంటుంటే మగాళ్ళు టికెట్లు పెట్టి కూడా దిక్కులేని పరిస్థితి అవుతుంది. దాంతో కొంతమంది వీడియోలు చేసి ఇది మా బతుకులు అన్నటువంటి పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో కనీసం 20% సీట్లు మగవాళ్ళకి రిజర్వేషన్ చేయాలన్నట్టు ప్రతిపాదన వచ్చింది. ఎంతవరకు అమలవుతుందో చూడాలి.